హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో 10th క్లాస్ సంబంధించినటువంటి ట్రిగ్నామెట్రీ అనే మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజు వీడియోలో ఈ 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేవి 4 కోఆర్డినేట్స్లో మారుతూ ఉన్నప్పుడు వాటి యొక్క గుర్తులు ఎలా చేంజ్ అవుతాయో చూద్దాం. ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ ఉంది. ఇక్కడ ఏ అనేటువంటి ఒక పర్సన్ నించున్నాడు. అతను ఇక్కడ నుంచి కదలినప్పుడు ఈ హారిజాంటల్ లైన్ కి అతనికి మధ్యలో యాంగిల్ 0 ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఈ పర్సన్ ఏం చేశాడు, ఈ ప్లేస్ లో నుంచి ఈ ప్లేస్ లోకి A1 ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక తీటా యాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ యాంగిల్ నేను 30 అనుకుంటున్నాను. అలానే A1 నుంచి A2కి వచ్చాడు. ఇక్కడ నేను 45 డిగ్రీస్ తీసుకుంటాను. అలానే A2 నుంచి A3కి వచ్చాడు. A3కి వచ్చినప్పుడు 60 డిగ్రీస్ తీసుకుంటాను. అలానే A4కి వచ్చాడు. సో A4కి వచ్చినప్పుడు కరెక్ట్గా 90 డిగ్రీస్ ఫామ్ అయింది. అంటే ఒక రైట్ యాంగిల్ ఫామ్ అయింది చూడండి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనం ఒక కోఆర్డినేట్ ప్లేన్ లో మనం అప్లై చేసినట్లయితే ఈ ఏ అనేవాడు ఇక్కడ నుంచి ఇలా రౌండ్ గా తిరుగుతూ టోటల్ గా ఒక కంప్లీట్ రెవల్యూషన్ కంప్లీట్ చేశాడు. సో ఒక సర్కిల్లో మనకి యాంగిల్ ఎంత ఉంటుంది, 360 డిగ్రీస్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నామో ఆ ప్లేన్ అనేది మనకు 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ అవుతుంది. సో ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఈ ఏ అనే వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది చూడండి, మనం ఒక పర్పెండిక్యులర్ గీసినట్లయితే ఇలా పర్పెండిక్యులర్ గీద్దాం. సో దీని నుంచి మనం ఇలా కలిపితే ఇది రేడియస్ కదా. ఈ సర్కిల్ కి రేడియస్ ఎప్పుడు పాజిటివ్ r అనుకుంటాం. సో ఈ రేడియస్ ని r అనుకోండి. ఇదేమో x యాక్సిస్ మీద ఉంది కాబట్టి స్మాల్ x అనుకుంటాం. అంటే ఇక్కడ sin θ = ఏమని రాయొచ్చు, ఆపోజిట్ బై హైపోటనస్ అంటే y బై r అని రాస్తాం. అలానే cos θ అంటే ఏం రాస్తాం, cos θ = adjacent బై హైపోటనస్ అంటే x బై r. అలానే సో tan θ = ఏమని రాయొచ్చు, y బై x ఆపోజిట్ బై adjacent. సో సైన్, కాస్, టాన్ ఇవన్నీ మూడు కూడా ఈ ఫస్ట్ కోఆర్డినేట్ లో మనం తీసుకున్నట్లయితే ఆల్ పాజిటివ్, అన్ని పాజిటివే. మరి సైన్, కాస్, టాన్ మూడు పాజిటివ్ అయినప్పుడు వాటి యొక్క రెసిప్రోకల్స్ కూడా పాజిటివ్ అవుతాయి కదా. సో అందుకని ఫస్ట్ కోఆర్డినేట్ లో ఆల్ అని తీసుకుంటాం. సో ఆల్ ఏ అనే పర్సన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక పర్పెండిక్యులర్ గీస్తే దీన్ని మనం కలిపితే ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. పాజిటివ్స్ అంటే y ఏమో పాజిటివ్, x ఏమో నెగిటివ్. సో ఇప్పుడు దీనికి రాసేద్దాం మనం. థీటా ఇక్కడ తీసుకున్నట్లయితే మనం sin θ థీటాకు ఆపోజిట్ బై హైపోటనస్ y బై r. అలానే కాస్ θ తీసుకున్నట్లయితే ఏమవుతుంది చూడండి, ఇక్కడ నుంచి అన్ని నెగిటివ్ వాల్యూస్ కదా, -1, -2, -3 అలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ x అనేది మైనస్ అవుతుంది. సో -x బై r అవుతుంది. సో సిల్వర్ లో S ఉంది కదా, ఎలా గుర్తుపెట్టుకుంటాం మనం, ఆల్ అంటే అన్ని. సో సిల్వర్ అంటే S అంటే సైన్, దాని రెసిప్రోకల్ మాత్రమే పాజిటివ్, మిగతా అన్ని మైనస్ అలా గుర్తుంచుకోండి. థర్డ్ క్వాడ్రంట్ లో టీ అంటే టాన్, దాని రెసిప్రోకల్ మాత్రమే ప్లస్లు, మిగతా అన్ని మైనస్లు. అలానే కప్స్ అంటే ఇక్కడికి వచ్చినప్పటికి సి అంటే కాసు, దాని రెసిప్రోకల్ మాత్రమే ప్లస్లు, మిగతా అన్ని మైనస్లు. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బోల్డ్ అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.